అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 60 కంపెనీలు సుమారు ఇక్కడికి విచ్చేసి మార్చి 3వ తేదీన జాబ్ మేళాది పెట్టుకున్నాం. ప్రధానంగా ఈ జాబ్ మేళాది ఇంకా మీరు విస్తృతంగా తీసుకెళ్లగలరని మా భావన. ఎందుకంటే ఈ పరిధిలో ఉన్న పిల్లలు బాగుపడితే, 5,000 కుటుంబాలు ముందు నిలబడితే, వాళ్ళు ఏదో కొంత వాళ్ళ ఊరికి వాళ్ళ అమ్మకో నాన్నకో పంపిస్తారు. మళ్ళీ మన హిందూపురానికి మనం పూర్వ వైభవం నేను తెప్పిస్తా, నాకు నమ్మకం. నేను అడుగు పెడితే ఖచ్చితంగా అది బంగారు అవుతుంది, నాకు నమ్మకం. అంతేకాదు, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో నేను పెరిగిన వాతావరణంలో కానీ, మా మిత్రుల దగ్గర కానీ పెట్టే చెయ్యే కానీ ఇప్పుడు పట్టే చెయ్యి కాదు నాది. కాబట్టి ఖచ్చితంగా ముందు తొలి విడతగా ఈ 5,000 మంది మన పిల్లలకి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ జాబ్ ఫేర్ పెట్టాం. ఏదో మనం మాట్లాడాము, ఎంపీగా గెలిచేసాము, ఢిల్లీలో కూర్చున్నాము, ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి చెయ్యి ఊపాము, ఏదో ఎంపీ కూర్చుంటే మనకు డబ్బులు ఇస్తారు, అయిపోయి నెక్స్ట్ టైం ఎంపీ కాకపోయినా మనకేదో పెన్షన్ వస్తున్నాక వాటి మీద బతకాలనే ఆలోచన కూడా లేదు. ఆ డబ్బు కూడా నేను ఇక్కడ హిందూపురంలో మంచిగా వాడడానికి ప్రయత్నం చేస్తాను. కానీ నాకు అన్నం కావాలన్నా, బట్ట కావాలన్నా నాకు కుప్పలు తెప్పలుగా నా వాళ్ళు ఉన్నారు. నాది విద్య విని, నా ద్వారా జ్ఞానం పొంది వాళ్ళు నాకు బట్ట ఇచ్చే తల్లి, నాకు అన్నం పెట్టే తల్లి, ఆ చేతులు కుప్పలు తెప్పలు ఉన్నాయి. కాబట్టి వాటి కోసం ఈ ఫ్లైట్లు అంటారా, నేను విదేశాలకి ప్రతి ఏడాది వెళ్ళొస్తాను, ప్రతి కంట్రీ తిరుగుతుంటాను. నాకు అవేవి మోజు లేవు, వాటి మీద ఆలోచన కాదు. ఒక దీక్ష, ఒక పట్టుదల. ఈ హిందూపురాన్ని ఒక మోడల్ గా చూపెడితే, ఒక 5 ఏళ్లలో అరే ఒక సన్యాసి ఇలా వచ్చి ఒక 5 ఏళ్లలో దీని యొక్క రూపురేఖల్ని, దీని యొక్క చిత్రపటాన్ని మార్చాడు. భారతదేశంలో 543 ఎంపీ స్థానాల్లో మోడీ గారే పార్లమెంట్ లో హిందూపురం నెంబర్ 1 అనిపించుకునేలాగా. అంతేకాదు, ప్రతిపక్షాలు, విపక్షాలు అందరూ కూడా ఏకమై మన ప్రదేశాన్ని మనం డెవలప్ చేసుకుంటాం. ఈయనుంటే మనకు అభివృద్ధి అవుతుంది. మీరు ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఢిల్లీలో మోడీ గారు వస్తారు. భాజపా చాలా అద్భుతమైన విజయంతో అక్కడ నిలబడుతుంది. ఇప్పుడు వాళ్ళకి నమ్మశక్యమైన ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, వాళ్ళ మార్గదర్శనం నడవగలిగేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని వాళ్ళు నాలో చూశారు. సో వాళ్ళు నన్ను ముందుకు వెళ్ళండి అని అన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ కనుక పార్టీలకు అతీతంగా, కులాలకి, వర్గాలకి, ప్రాంతాలకు అతీతంగా అత్యధిక మెజారిటీతో మనం గెలిచొస్తే హిందూపురం మీద చర్చ నేను పార్లమెంట్ లో ఒక రచ్చలాగానే చేస్తూ ఉంటాను. నా హిందూపురానికి ఏం చేస్తారు, నా హిందూపురానికి మీరేం చేస్తారు, నా హిందూపురానికి ఇచ్చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ లో మనం అడగాలి. ఏదో వెనక్కి వెళ్లి గదిలో వెళ్లి సంతకాలు పెట్టించుకున్నంత ఈజీగా ఉండదు. పార్లమెంట్ లో చెబితే వాళ్ళు అక్కడ దానికి సమాధానం చెప్పి స్పందించి దానికి బిల్లులు పెట్టి ప్రత్యేకమైన దృష్టి ఇక్కడ పెట్టించేలా తప్పకుండా చేయగలను. నాకు ఆ సత్తా ఉంది. రెండోది, నాకు భాష, వాళ్లతో మాట్లాడగలిగే భాష, వాళ్ళకి నేను చెప్పగలిగే భావం, వాళ్ళకి నా పట్ల ఉన్న నిజాయితీ, నిబద్ధత అనేటువంటి ఒక దృష్టి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా హిందూపురానికి ఒక పెద్ద ప్లస్ అవుతుంది. సత్యసాయి బాబా గారు వస్తే నీళ్లు ఇచ్చారు, కానీ ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున మీరు పరిపూర్ణానంద స్వామి గెలిపించుకుంటే ప్రతి ఇంట్లో పాలు తాగేటువంటి పరిస్థితి, ఆయన నీళ్లు పోసినా మళ్లీ భారతీయ జనతా పార్టీ తరఫున మోడీ గారి యొక్క దృష్టి పెట్టి పాలు పారించేటువంటి పరిస్థితిని మనం హిందూపురంలో చూడొచ్చు. మనకు 20,000 మంది పిల్లలు వచ్చిన 20,000 మందికి విడతల వారీగా, అందులో 5,000 మందిని ఇప్పుడు తీసుకున్న, మిగతా 15,000 మందికి మళ్లీ రీకౌన్సిలింగ్ పెట్టించి ప్రతి పిల్లాడికి కూడా, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, మన పిల్లలకి ఆ జాబ్ వచ్చేలాగా ఒక సెక్యూరిటీ. ముందు అసలు నేను గెలుపొందడం, తర్వాత నేను వెళ్లడం, పార్లమెంట్ లో మాట్లాడడం, ఇవన్నీ మన ఆలోచన పరిధి దాటింది. అది ఇంకా చాలా టైం ఉంది. కానీ ముందైతే ఒక 5,000 మందికి మనం ఉద్యోగాలు ఇప్పిస్తే, ఆ రోజున ఒక 20,000 మంది వచ్చినా సరే, 10,000 మంది వచ్చినా, 15,000 మంది వచ్చినా, మిగతా వారికి కూడా విడతల వారీగా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. అమ్మవారి దయతో తట్టింది. దానివల్ల నాకు తెలిసి అది కనుక జరిగితే, నా ఆలోచన సవ్యమైనదే, ఇక్కడ గెలుపొంది
మోడీ గారితో ఖచ్చితంగా నేను ఒప్పించగలను, వాళ్ళకి చూపించగలను. నా కంటికి కనిపించేది భవిష్యత్తు వాళ్ళకి చూపిస్తాను. అది కనుక నేను చూపించగలిగితే ఇక్కడ స్థలాలు బెంగళూరు, హైదరాబాద్ కంటే దారుణంగా పెరిగి రియల్ ఎస్టేట్ లో ప్రతి ఒక్కళ్ళు కుబేరులు అవుతారు నా లెక్కలో. అంతేకాదు, ఇంకా ఇందాక ఆయన అన్నారు బెంగళూరు పరిగెడతామా, చెన్నై పరిగెడతామా, హైదరాబాద్ వెళ్దామా అని ఉద్యోగాల కోసం. నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. నాకు కొన్ని సందేశాలు ఇచ్చారు, కొన్ని సంకేతాలు ఇచ్చారు. మోడీ గారు కూడా లేపాక్షి సందర్శించారు. అలాగనే నాసిం, అది అంటే 2 నియోజకవర్గాల్లో మోడీ గారి యొక్క పర్యటన ఆ రోజు జరిగింది. ఒకటి లేపాక్షి హిందూపురం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఆ పర్యటన జరిగింది. రెండోది పెనుగొండ పరిధిలో ఉన్నటువంటి నాసిం. అంటే 2 నియోజకవర్గాలకి మోడీ గారి యొక్క పర్యటన ఒకే రోజున జరిగింది. ఆ సందర్భంగా మోడీ గారు కూడా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సంకల్పం ఉంది. అయితే నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడు ఆయన తరపు ప్రతినిధిగా ఉంటే వాళ్ళు ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ముందుకు వస్తారు. అందులో భాగంగానే నాకు అందిన సందేశము, సంకేతము అన్ని కోణాల్లో ఇక్కడ హిందూపురాన్ని అభివృద్ధి పరచగలము అనేటువంటి ఆలోచన నాకు కలిగింది. మోడీ గారి యొక్క అభివృద్ధి ప్రణాళికలో లేని అంశం ఇది. ఒక్క భాగం మాత్రమే ఉంటుంది, కానీ మిగతా భాగాలు నేను ప్రత్యేకంగా చూసిన తర్వాత నేను పసిగట్టగలిగింది. ఆ అభివృద్ధి పనులు జరిగే లోపే, అభివృద్ధి అంటే మంచి మంచి కర్మాగారాలు, మంచి మంచి ఫ్యాక్టరీలు, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇవన్నీ రావడం అభివృద్ధికి సంకేతం. మంచి రోడ్లు ఏర్పడడం, మంచి నీళ్ల వసతి రావడం, విద్యుత్ అనేటువంటిది అందడం, ఇవన్నీ వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది వచ్చేస్తుంది. కానీ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లో మోడీ గారికి ఏదైతే విజన్ ఉందో దానితో పాటు ఈ హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని భారతదేశంలో మనం మస్ట్ గా సందర్శించి తీరాలి అనేటువంటి అద్భుతమైన ఒక శక్తి మంత్రం నాకు కనిపెట్టింది. ఇక్కడ నాకు కనిపించింది. దాన్ని నేను మోడీ గారికి మంచి మ్యాప్ తయారు చేస్తున్నాను. దాన్ని పెద్దలతో మాట్లాడి దాని తాలూకా ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసి ఖచ్చితంగా గెలుపొందిన తర్వాత నేను వారి దగ్గరికి తీసుకెళ్లి వారి చేతిలో పెడతాను. దీనికి ఎక్కువ కష్టపడక్కర్లేదు. మోడీ గారు లాంటి వ్యక్తులు దీనికి ప్రచారానికి చిన్న ఒక అవకాశం ఇస్తే ఇది ఎక్కడికో వెళ్ళిపోవచ్చు.